అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో దేవీ శరన్నవరాత్రులలో మొదటి అవతారమైన అమ్మవారి పూజా విధానం, అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఈరోజు మొదటి రోజు కాబట్టి అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి, అఖండ దీపం పెట్టలేని వాళ్ళు ప్రమిదల్ని పెట్టి ఏ విధంగా పూజ చేసుకోవాలి, మరి అఖండ దీపం పెట్టాలనుకునే వాళ్ళ కోసం ఆల్రెడీ వీడియో అనేది చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ వీడియోలో క్లియర్గా అయితే తెలియజేశాను. అమావాస్య తెల్లారి వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున మనకి మొదటి అవతారం అయితే స్టార్ట్ అవుతుంది. మొదటి అవతారంగా అమ్మవారు శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి అవతారంలో మనకి దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారు బంగారు ఆభరణాలతో బంగారు రంగు చీరతో దర్శనమిస్తుంది. మరి ఈరోజు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని బయట కూడా మొత్తం శుభ్రం చేసుకొని బయట తులసీమాత ఉంటే తులసీమాతను కూడా శుభ్రంగా కడిగి బొట్లయితే పెట్టుకొని అలంకరించుకోవాలి. అలాగే మన పూజ గదిలో కూడా దేవుని పటాలు అన్నిటినీ కూడా చక్కగా క్లీన్గా చేసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. అలాగే పూలు మామిడాకులతో కూడా అలంకరించుకోవాలి. మన మెయిన్ ఎంట్రన్స్ని కూడా మామిడాకులు బంతి పూలతో అలంకరించుకోవాలి. ఇలా మన ఇల్లు పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకొని అలంకరించుకున్న తర్వాత నిత్య పూజ అయితే చేసుకోవాలి. అంటే మనం రోజు ఏ దేవుళ్ళకైతే పూజ చేస్తామో వారికి మొదటగా పూజ చేయాలి. ఆ తర్వాత మనం దుర్గాదేవిని సపరేట్గా అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మీరు దుర్గాదేవి ఫోటో మీ ఇంట్లో ఎక్కడుంటే అక్కడ కూడా అమ్మవారిని ప్రత్యేకంగా మాల వేసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. లేదు 9 రోజులు అమ్మవారిని సపరేట్గా పూజిస్తాం అనుకునే వాళ్ళు పీఠం పైన కొంచెం పసుపేసి కొంచెం నీళ్లతో చక్కగా తుడుచుకోవాలి పీటనంతా కూడా. ఆ పీట పైన అమ్మవారికి ఇష్టమైన రెడ్ కలర్ జాకెట్ ముక్కలైతే పరుచుకోవాలి. ఆ జాకెట్ ముక్క పైన పద్మ ముగ్గును బియ్యపిండితో వేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి మనము అరటాకులతో గాని మామిడాకులతో గాని చక్కగా అలంకరించుకోవాలి. ఈ నవరాత్రి పూజలో మనము దుర్గాదేవి ఫోటో గాని లలితాదేవి ఫోటో గాని పెట్టుకోవచ్చు. కొందరు అమ్మవారి నవరాత్రులలో అఖండ దీపాన్ని పెడుతూ ఉంటారు. అంటే 9 రోజులు ఆ దీపం అలానే వెలుగుతూ ఉంటుంది. కొందరు 2 ప్రమిదలు పెట్టి అలా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఎవరి ఆనవాయితీ వారికైతే ఉంటుంది. ఇంట్లో దుర్గాదేవి విగ్రహం ఉన్నట్లయితే అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. లేనట్లయితే పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని కూడా మనం ఈ పూజలో అయితే పెట్టుకోవచ్చు. మొదటగా ఏం పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి ఇంట్లో చిన్న వినాయకుని విగ్రహం ఉన్నట్లయితే విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. విగ్రహం లేనట్లయితే పసుపు గణపతిని తయారు చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా అమ్మవారి ఫోటోలను గంధం కుంకుమ బొట్లతో అలంకరించి పూలమాలతో అలంకరించి అలాగే మామిడాకులు అరటాకులు ఇలా ఏ ఆకులున్నా కూడా వాటితో పచ్చగా ఉండేలాగా అలంకరించుకోవాలి. ఆ తరువాత 2 ప్రమిదలనైతే పెట్టుకోవాలి. ఈ ప్రమిదల కింద ఆకులు కానీ ప్లేట్లు కానీ పెట్టుకొని వాటిపైన ప్రమిదల్ని ఏర్పాటు చేసుకోవాలి. మనము దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ అలాగే కొబ్బరి నూనె కానీ కూడా వాడుకోవచ్చు. అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక 2 గిన్నెల్ని తీసుకొని నిండుగా పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి ముందైతే పెట్టుకోవాలి. అలాగే ఏ పూజ చేస్తున్నా మంగళహారతి ఉండాలి కాబట్టి మంగళహారతి ప్లేట్ని కూడా ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలని కూడా ఏర్పాటు చేసుకోవాలి. చిన్న కలశపు చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశపు చెంబులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఒక తమలపాకు కానీ ఎర్రని పుష్పాన్ని కానీ వేసుకోవాలి. ఈ తమలపాకులు ఏ రంధ్రాలు లేనిది మాత్రమే వాడాలి. అలాగే కలశపు చెంబుకు గంధం కుంకుమ బొట్టయితే పెట్టాలి. ఇప్పుడు అలాగే ఆచమనీయం చేసుకోవడానికి ఆచమనీయం గ్లాస్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనము 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు ఒక దీక్షగా తీసుకుంటాం కాబట్టి ఒక కంకణాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి పూజలో పెట్టి ఆ కంకణాన్ని మన చేతికి కట్టుకొని మనం పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. ఇలా 9 రోజులు పూజ చేసేవాళ్ళు 9 రోజులు చేసుకోవచ్చు. మధ్యలో పీరియడ్స్ వల్ల ఆగిపోయిన వాళ్ళు పూజ అప్పుడు ఆపి పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రారంభం చేసుకోవచ్చు. దీపపు కుందులలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ తీసుకొని మనం దీపారాధన అయితే చేసుకోవచ్చు.
అఖండ దీపం పెట్టేవాళ్ళు మొదటి రోజు పెట్టిన దీపం ఆరిపోకుండా నిండా నూనె ఉండేలాగా చూసుకోవాలి. నెయ్యితో వెలిగించినట్లయితే 9 రోజులు కూడా నెయ్యి ఉండేలాగా చూసుకోవాలి. నూనెతో వెలిగించినట్లయితే మళ్ళీ నెయ్యిని వాడటం అయితే చేయకూడదు. మొదటి రోజు ఏదైతే పోస్తామో అదే ఉండేలాగా చూసుకోవాలి. ప్రమిదల్ని పెట్టి రోజు రోజుకు అంటే ఉదయం సాయంత్రం చేసేవాళ్ళు మన దీపాలు సాయంత్రం వరకు నిండుకుంటాయి కాబట్టి మళ్ళీ సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి అప్పుడు మనం దీపాలను మళ్ళీ వెలిగించుకోవాలి. ఇప్పుడు మనం పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లనైతే చేసుకుందాము. మొదటగా ఆచమనీయం అయితే చేసుకోవాలి. ఒక గ్లాస్లో నీళ్లను తీసుకొని ఒక చెంచాతో 3 సార్లు చేతిలోకి నీళ్లను తీసుకొని మంత్రాలను చదువుతూ ఆచమనీయం చేసుకోవాలి. అలాగే కొన్ని అక్షంతలు మన ఎడమ చేతి నుండి కుడి చేతిలోకి తీసుకొని మంత్రాలను చదువుతూ ఆ అక్షంతలనైతే ఒక ప్లేట్లో వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత మన చేతిని ఎప్పుడైనా కూడా ప్లేట్లో దులపకూడదు. ఒక క్లాత్కి పక్కన తుడుచుకోవాలి. అలా దులిపినట్లయితే దోషాలు వస్తాయి. అందువల్ల చేతిని ఎప్పుడు కూడా ప్లేట్లో దులపకూడదు, క్లాత్తో తుడుచుకోవాలి. అలాగే తడి చేతితోని కూడా మనం ఎప్పుడు పూజ చేయకూడదు. మన చేతి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం భూశుద్ధి మంత్రాన్ని చదువుకోవాలి. కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని భూశుద్ధి మంత్రం చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం ఎలా చేసుకోవాలో అందరికి ఐడియా ఉండుంటుంది కదా. అలా మనం చేతి వేళ్లను పెట్టుకొని ప్రాణాయామం చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని మన సంకల్పం మంత్రాన్ని చెప్పుకొని దుర్గాదేవి దగ్గర వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కలశ పూజ చేసుకోవాలి. కలశ పూజ చేసేటప్పుడు మన అరచేతిని కలశం మొత్తం కూడా క్లోజ్ అయ్యేలాగా పెట్టుకొని కలశ మంత్రం చదవడం వచ్చిన వాళ్ళైతే కలశ మంత్రాన్ని చదువుకోవచ్చు. రాని వాళ్ళైతే కలశం మీద చేయి పెట్టుకొని ఒక 2 నిమిషాలు పెట్టి కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన, దేవుని పటాల పైన, మన మీద ఇల్లంతా కూడా చల్లుకోవాలి. మొదటగా మనము ఏం పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి ముందు వినాయకుడికి అయితే ఆవాహనం చేసుకోవాలి. వినాయకుడికి ఆవాహయమని అనుకుంటూ అక్షంతలైతే వేసుకోవాలి. పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వినాయకుడికి గ్లాసులో ఉన్న నీళ్లను తమలపాకుతో చూపెట్టి ప్లేట్లో పక్కన వదిలేయాలి. పాదయో పాద్యం సమర్పయామి అనుకుంటూ, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అనుకుంటూ మళ్ళీ ఒకసారి వినాయకుడి పైన నీళ్లను చల్లాలి. స్నానం సమర్పయామి అనుకుంటూ వినాయకుడికి నీళ్లను చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత కుంకుమ సమర్పయామి అనుకుంటూ కుంకుమ, గంధం సమర్పయామి అనుకుంటూ గంధం, పసుపు, అక్షంతలు వీటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి సమర్పించుకోవాలి. అలాగే వస్త్రం, పువ్వులు ఇలా అన్నిటిని కూడా సమర్పించుకోవాలి. వీటి కోసం కూడా మనకు సపరేట్గా మంత్రాలు అనేవి ఉంటాయి. వస్తే చదువుకోవచ్చు, లేదంటే అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలు అలా చదువుకున్నా కూడా సరిపోతుంది. ఇవన్నీ సమర్పించిన తర్వాత మనం అష్టోత్తర శతనామావళి పూజ అయితే చేసుకోవాలి. వినాయకుడి మంత్రాలు వచ్చిన వాళ్ళైతే వినాయకుడి మంత్రాలను చదువుతూ అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవచ్చు. వినాయకుడి మంత్రాలు రాని వాళ్ళైతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ 108 పువ్వులు కానీ, అక్షంతలు కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ, గంధం కానీ ఇలా వీటన్నిటితో కూడా పూజ చేసుకోవాలి. తర్వాత ధూపం సమర్పయామి అనుకుంటూ దీపాన్ని కూడా సమర్పించాలి. ఆ తర్వాత పాట పాడుతూ మంగళహారతిని అయితే సమర్పించాలి. ఓం గం గణపతియే నమో నమః, సిద్ధి వినాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి పప్ప మోరియా అనుకుంటూ వినాయకుడికి మంగళహారతి చూపించాక నైవేద్యం సమర్పయామి అనుకుంటూ నైవేద్యం చుట్టూ కూడా గ్లాస్లో ఉన్న నీళ్లతో తమలపాకుతో నీళ్లను చూపెట్టి స్వామివారికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం కర్పూర హారతితో మళ్ళీ పాట పాడుతూ కర్పూర హారతిని అయితే సమర్పించాలి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకూడదు. పాట వస్తే పాట పాడవచ్చు. పాట రాని వాళ్ళు ఉంటే ఏదైనా గణపతి మంత్రాలు వచ్చుంటే ఓం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ కూడా మనం హారతిని అయితే ఇవ్వచ్చు. హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్వామివారికి తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే సమర్పించుకోవాలి. ఈ తమలపాకులకు హోల్స్ కానీ చినిగిపోవడం అలా అయితే ఉండకూడదు. అలాగే కొన్ని అక్షంతలు, ఒక పువ్వు చేతిలోకి తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ గణపతికి అయితే సమర్పించుకోవాలి. ఇలా మనం గణపతి పూజ అయితే చేసుకోవాలి.
ఆ తర్వాత పసుపు గోరిని పెట్టుకున్న వాళ్ళైతే పసుపు గోరిని కూడా ఆహ్వానించుకోవాలి. పెట్టుకోకపోతే డైరెక్ట్గా దుర్గాదేవికే మనం పూజ చేసుకోవచ్చు. పసుపు గణపతిని కూడా ఆవాహయామి అనుకుంటూ అక్షతం, కుంకుమ, పసుపు అన్నిటిని కూడా సమర్పించి అమ్మవారికి కూడా గ్లాస్లో ఉన్న తమలపాకుతో నీళ్లను అమ్మవారికి చూపెట్టి పక్కన ప్లేట్లో అయితే వదిలేసుకోవాలి. పాదయోపాద్యం సమర్పయామి, హస్యో ఆర్గం సమర్పయామి అనుకుంటూ తర్వాత అమ్మవారి మీద కూడా స్నానం సమర్పయామి అనుకుంటూ కొన్ని నీళ్లను చల్లి పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత పసుపు సమర్పయామి అనుకుంటూ పసుపు, కుంకుమ, గంధం సమర్పయామి అనుకుంటూ పువ్వులు సమర్పయామి అనుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి అమ్మవారికి సమర్పిస్తూ రావాలి. అమ్మవారికి కూడా అష్టోత్తర శతనామావళి పూజ వస్తే అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామావళి పూజ రాని వాళ్ళు దుర్గాదేవి 108 నామాలు ఉంటాయి, వాటినైనా చదువుకోవచ్చు. గౌరీ నామాలైనా చదువుకోవచ్చు. లేదంటే ఓం ధూమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మొదటి రోజు అవతారమైన శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవిని ఆవాహనం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు అమ్మవారికి మనము పూజ చేసుకోవాలి. అమ్మవారికి కూడా ఆవాహయామి అనుకుంటూ ఆవాహనం చేసుకోవాలి. ఆ తర్వాత మనం దీక్ష తీసుకున్నట్టుగా మనం ఒక కంకణం అయితే ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ కంకణాన్ని కట్టుకొని మనం పూజ స్టార్ట్ చేస్తే మనము ఈ పూజకు దీక్ష తీసుకున్నట్టుగా ఉంటుంది. మళ్ళీ మనం ఈ కంకణాన్ని మన పూజ మొత్తం అయిపోయిన తర్వాత అంటే 9-10 రోజుల తర్వాత మన అమ్మవారిని కదిలించిన తర్వాత ఈ కంకణాన్ని అయితే తీసేయాలి. ఇప్పుడు గ్లాస్లో ఉన్న పాదయోపాద్యం సమర్పయామి, హస్యో ఆర్ఘ్యం సమర్పయామి అనుకుంటూ ఆర్ఘ్యపాద్యాలనైతే అమ్మవారికి కూడా సమర్పించాలి. అమ్మవారు 10 రోజులు ఒక్కొక్క అవతారాన్ని అయితే ఎత్తుతుంది. ఇలా 10 రోజులు కూడా ఏ రోజు ఏ అవతారం ఉంటుందో ఆ అవతారానికి మనం పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఒకవేళ మీకు ఏ అవతారం తెలీదు, అష్టోత్తర శతనామావళి తెలీదు అనుకునే వాళ్ళైతే అమ్మవారికి దుర్గాదేవిగా రోజు పూజ చేసినా కూడా చాలా మంచిది. రోజు కుంకుమ పూజ చేసినా కూడా చాలా మంచిది. అలాగే అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. ఒక తమలపాకునైతే అమ్మవారి ముందు పెట్టి, ఆ తమలపాకు అయితే ఏ హోల్స్ అయితే ఉండకూడదు, అమ్మవారి ముందు పెట్టిన తర్వాత మనకి లలితా సహస్రనామం వస్తే లలితా సహస్రనామం కానీ, మణిద్వీప వర్ణన వస్తే మణిద్వీప వర్ణన కానీ, ఇలా మీకు అమ్మవారి ఏ మంత్రాలు వచ్చినా, అష్టోత్తర శతనామావళి వచ్చినా, లేదు మాకు ఏ మంత్రాలు రాదు అని అనుకునే వాళ్ళు ఓం ధూమ్ దుర్గాయే నమః లేదంటే ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ 108 కానీ 1000 నామాలు కానీ అలా చదువుకుంటూ కూడా కుంకుమతో పూజించినట్లయితే చాలా మంచిది. పెళ్ళైన ఆడవాళ్ళు చేసినట్లయితే సౌభాగ్యం ఎప్పటికి కూడా ఉంటుంది. అలాగే మనకి లలితా సహస్రనామం ఈ నవరాత్రుల్లో చదివితే చాలా మంచిది. మనకు ఏ పూజ స్టోర్స్లో అయినా కూడా లలితా సహస్రనామం బుక్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఎవరికైనా కూడా చదవడం అయితే వస్తుంది, ఎందుకంటే టెంపుల్స్లో కూడా అందరూ ఎక్కువగా పారాయణ చేస్తూ ఉంటారు కాబట్టి లలితా సహస్రనామం అందరికీ వచ్చే ఉంటుంది. అది ఒకవేళ వచ్చి చదువుకున్నట్లయితే చాలా మంచిది. ఒకవేళ రాని వాళ్ళు ఉన్నా కూడా చదవడం రాకపోతే విన్నా కూడా చాలా మంచిది. వినుకుంటూ అయినా కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు. అలాగే మణిద్వీప వర్ణన, ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. మణిద్వీప వర్ణన చదవడం వల్ల ఇల్లు లేని వారికి ఇల్లు దొరుకుతుందన్నమాట. మణిద్వీప వర్ణన మనము ఈ నవరాత్రుల్లో చదవటం వల్ల చాలా మంచిది. అలాగే శ్రీ లలితా చాలీసా కూడా, ఇవి చదవడం కూడా చాలా మంచిది. లలితాదేవికి చాలా ఇష్టమైన చాలీసా. మనం ఈ 10 రోజులు కూడా లలితాదేవి చాలీసా, మణిద్వీప వర్ణన ఇవన్నీ చదవటం వల్ల కూడా చాలా మంచిది. ఇవన్నీ చదవడం అయిపోయిన తర్వాత అమ్మవారికి పాటతో మంగళహారతిని అయితే సమర్పించాలి. మంగళహారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి మంగళహారతిని అమ్మవారికి చూపెట్టి పక్కనైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నైవేద్యాన్ని అయితే మనం సమర్పించాలి. ఈ రోజు స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి అవతారంలో అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగలి, సాంబార్ అన్నం సమర్పిస్తే చాలా మంచిది. నైవేద్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇలా మనం ఒక 5 సార్లు అమ్మవారికి చూపెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. అమ్మవారికి తాంబూలంగా ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు చీర, 2 జాకెట్ ముక్కలు, గాజులు, పుష్పం, పండ్లు, అలాగే ఎండు కొబ్బరి, పోక ఖర్జూర, సోంపు ఇలా మనం వాయినం సమర్పించినట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం మనము ఇలా అమ్మవారికి వాయినం సమర్పించినట్లయితే
వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అలాగే వివాహం అయిన వారికి నిండు సౌభాగ్యమైతే లభిస్తుంది. అలాగే వారి పిల్లలు ఉన్నత స్థాయిలో ఎదుగుతారు. ఇలా అమ్మవారికి మనము ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు సమర్పించినా కూడా సరిపోతుంది. వీలు కాని వాళ్ళు దసరా రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఉన్నప్పుడు కూడా మనం వాయనం ఇచ్చినా కూడా చాలా మంచిది. ఇలా అన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారికి పాట పాడుతూ మంగళహారతిని అయితే సమర్పించుకోవాలి. దుర్గాదేవికి కానీ లలితాదేవికి కానీ పాట పాడుతూ మంగళహారతి ఇచ్చినట్లయితే చాలా సంతోషిస్తుంది. ఒకవేళ పాట రాని వాళ్ళు మంత్రాన్ని చదువుకుంటూ కూడా మంగళహారతి అయితే సమర్పించవచ్చు. ఇలా హారతి ప్లేట్ చుట్టూ కూడా నీళ్లను తిప్పి మనము అమ్మవార్లకైతే చూపెట్టాలి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ కొట్టి హారతిని కూడా కర్పూర హారతిని అయితే సమర్పించుకోవాలి. ఇలా కర్పూర హారతిని సమర్పించిన తర్వాత ఈ ప్లేట్ చుట్టూ కూడా కలశం చెంబులో ఉన్న నీళ్లను చుట్టూ తిప్పి అమ్మవారికి చూపెట్టాలి. ఆ తర్వాత ఒక పువ్వు, కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని అమ్మవారిని కోరుకొని అమ్మవారి పాదాల దగ్గరైతే పెట్టుకోవాలి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. ఇప్పుడు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆత్మ ప్రదక్షిణ మంత్రాన్ని చెప్పుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని మన చుట్టూ మనము ఒక 3 గాని 5 సార్లు గాని తిరిగి అమ్మవారి పాదాల దగ్గర వేసుకోవాలి. ఇంతటితో ఉదయం పూజ పూర్తయిపోయినట్టే. అలాగే మధ్యాహ్నం ఒక పూట భోజనం చేసేవాళ్ళు మధ్యాహ్నం కానీ లేదంటే సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం కానీ తినవచ్చు. మిగతా సమయంలో అల్పాహారాన్ని తీసుకోవాలి. లేదు ఈ ఒక్క పూజనే చేస్తాము, ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు 2 పూటలు కూడా భోజనం అయితే చేసుకోవచ్చు. ఇలా మనం అమ్మవారికి ఉదయం సాయంత్రం అయితే పూజ చేసుకోవాలి. ఈ 9 రోజులు కూడా అమ్మవారి నియమాలను చూసుకున్నట్లయితే కింద చాప వేసుకొని పడుకోవాలి. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. వీలైన వాళ్ళు చెప్పులు వేసుకోకుండా ఉండాలి. అలాగే ఉల్లిపాయ, ఎల్లిపాయ, అల్లం ఈ పదార్థాలకైతే దూరంగా ఉంటే ఇంకా మంచిది. ఇలా ఉదయం సాయంత్రం అయితే మనం పూజ చేసుకోవచ్చు. అలాగే తర్వాతి రోజు 2వ అవతారం వస్తుంది. ఈ 2వ అవతారం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసేవాళ్ళు తలస్నానం చేసి లేదంటే నార్మల్గా స్నానం కూడా చేసి అమ్మవారి ఫోటోలను కదిలించకుండా 9 రోజులైతే పూజ చేసుకోవాలి. అమ్మవారి మాలలను చేంజ్ చేయాలి. అలాగే వాడిపోయిన పువ్వులను, ఆకులను అక్కడ ఏమి కదిలించకుండా అన్నీ కూడా తీసేసి మళ్ళా ఫ్రెష్గా ఉన్న పువ్వులను, ఆకులను పెట్టి దీపారాధన చేసుకొని 2వ రోజు అవతారం రోజున ఏ నైవేద్యం పెట్టాలో ఆ నైవేద్యాన్ని సమర్పించి హారతిని సమర్పించి పూజ అయితే రోజు ఈ విధంగానే చేసుకోవచ్చు. నైవేద్యం ఒక్కొక్క రోజున సపరేట్గా చేయలేని వాళ్ళు వడపప్పు, పానకాన్ని పెడితే కూడా సరిపోతుంది. ఇలా 9 రోజులైతే అమ్మవారికి పూజ చేసుకోవాలి. 9 రోజులు వీలు కాని వాళ్ళు 5 రోజులు కానీ చివరి 3 రోజులు కానీ దసరా రోజైనా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇది రోజు చేసుకునే వాళ్ళ కోసం అమ్మవారి అఖండ దీపం 9 రోజులు పెట్టేవాళ్ళు నియమం తప్పకుండా ఉదయం సాయంత్రం అయితే పూజ అయితే చేసుకోవాలి. దీపం నిండుకోకుండా చూసుకోవాలి. మరి అఖండ దీపం పెట్టి పూజ చేసేవాళ్ళు ఎలా చేసుకోవాలి అన్నది వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే అమ్మవారి పూజలు 9 రోజులు ఏ అవతారాలు ఉన్నాయి, ఏ నైవేద్యాలు పెట్టాలి వాటన్నిటిని గురించి కూడా వీడియో అనేది చేశాను. వాటి గురించి కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ సపోర్ట్ని నాకు తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.